వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన 32 మంది విద్యార్థులకు శ్రీ తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమాత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, ఇంటర్లో ఈ ఏడాది అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారని, గత దశాబ్ద కాలంగా తుమ్మలపల్లి ట్రస్ట్ ద్వారా విద్య, ఆర్థిక ప్రోత్సాహకాలు అందివ్వడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి శివ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలియజేశారు. మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతో మన తుమ్మలపల్లి శివగారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2,500 రూపాయలకి 30 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శివగారి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ బాబా గారి ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలని ఆలోచన చేసి బాగా చదువుకునే విద్యార్థులకు ప్రోత్సహించినట్లయితే వారు మరింత ప్రయోజనమయ్యే అవకాశం ఉందని ఆలోచన చేసి ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని, వారికి సహాయంతో పిల్లలందరూ కూడా పైకి రావాలని, మంచి విద్యావంతులు నేర్చుకుని ప్రయోజనం రావాలని కోరుకుంటూ 11 సంవత్సరాల క్రితం మా ఇంట్లో శాసనసభ్యులుగా వచ్చినప్పుడు అయ్యా ప్రభుత్వం వారు జీవో ఇస్తున్నారు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా కొంతవరకు తగ్గించుకొని సేవ చేసిన భాగ్యాన్ని ఇస్తున్నారు, కాబట్టి మీరు ఫస్ట్ బోర్డుని కానీ చూడాల్సింది కానీ వేయతోనే వారిని ఒక చిన్న కాలంతో కోరుకున్న వెంటనే తప్పకుండా సేవ చేసుకో, అది మీకు లభిస్తుంది, తొందరగా చేసుకోండి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కేవలం వారి యొక్క మరి చక్కటి మనసుతో సేవ చేసేవారిని ఇంకా ముందు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో మనకి అవకాశం ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అన్ని చోట్ల విద్యార్థులు సుమారు 30 మందికి 25,000 రూపాయల స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు చాలా ఉపయోగకరం. ఈ ద్వారా ఈ ఇన్స్పైర్ చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. ఇది బాగా హనుమత్ కాళీ బాబా ఆశీస్సులతోటి వీళ్ళందరూ మంచి చదువులు చదవాలని తుమ్మలపల్లి శివగారి ఆశయాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి దీనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వీరవాసరంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని, కూటమి ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఏపీ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా P4 పథకం ద్వారా పేదలను సంపన్నులను చేసేలా అభివృద్ది ప్రణాళికలను అమలు చేస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారని వివరించారు. మేడం గారు
ఓకే. మన పార్టీకి తప్ప రెండో పార్టీ వంక చూడరు ఓటేరు. లేపమ్మని మీకు ఉందా పెన్షన్? గ్యాస్ సిలిండర్ పడుతుందా? 3000 ఇచ్చేవారండి. 3000 ఇప్పుడు 4000 ఇస్తున్నారు. పొద్దున్న లెగ్గొట్టి ఇస్తున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళని అలా కూర్చొని తింటున్నానండి. చాలా బాగుందండి. ఈ పరిపాలన అందరికీ అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. రైతు భరోసా టయానికి వస్తున్నాయి. పరిపాలన చాలా చాలా బాగుందండి. రోడ్లు అన్ని బాగా వేస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు అధ్యక్షులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుపరిపాలన తొలిగానే అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఇది 4 రోజులైంది. ఈ రోజున మనం భీమవరం మండలం వీరవాసరంలో ఈ కార్యక్రమం చేపట్టడం. ఇక్కడికి మరి అబ్జర్వర్గా దాసరి శేషు గారు, అలాగే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, అలాగే మరి మన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మీ అందరినీ కోరేది ఒకటి, మనం అవును వెళ్తున్నాం అడుగుతున్నాం అది కాదు, ప్రతిదీ కూడా ఏదో ఒక 10 ఇళ్ళు తిరగడం కాదు. ఇక్కడ చాలా బాధ్యతగా ఒక క్లస్టర్ వేయటం జరిగింది, ఒక యూనిట్ వేయటం జరిగింది, ఒక బూత్ వైజ్ వేయటం జరిగింది, కేఎస్ఎస్ వేయటం జరిగింది. అంటే కేఎస్ఎస్లో దాదాపుగా 30 మంది కదా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, మనం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, కేఎస్ఎస్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో మమేకమయ్యి ఏదో ఒకళ్ళో ఇద్దరో చేసి 4 ఇళ్ళు అడిగి వెళ్ళిపోవడం కాదు. మనం గతంలో కూడా భవిష్యత్తు గ్యారెంటీ, రాష్ట్రానికి ఇదేమి కర్మ ఎన్ని చేయడం జరిగింది. అప్పుడు కూడా భవిష్యత్తు గ్యారెంటీ కూడా బాగా షూట్ అన్నదానికి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి మహిళ ఎలా కన్నీరు కార్చిందో మనం చూసాం. అవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు ఏవైతే సూపర్ 6 పథకాలు పెట్టారో మహిళల కోసం అయిన కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మళ్ళీ ఈ రోజున ప్రతి మహిళ వెలుగు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం కూడా వెళ్ళినప్పుడు కూడా ప్రతి మహిళ ఇప్పుడే ఒక వృద్ధురాలు చాలా కూర్చుంటే లెగలని ఆవిడ చెబుతుంది, లేపు మరీ మాకు డబ్బులు ఇస్తున్నారమ్మా 4000, నాకు 2 పిల్లలు చూడటం లేదు, దాంతోనే నేను బతుకుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలని ఆవిడ చెప్తుంది పెద్ద ఆవిడ. అలా ఎంతోమంది మనం చెప్పడం చూస్తున్నాం. మనందరం కూడా ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్నాం. నాయకులందరూ కూడా ఇందులో మమేకం అయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా వాళ్ళకి గుర్తించి వాళ్ళ అవసరాలకు ఏవైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వెంటనే అది మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసి చేసినట్టయితే వాళ్ళ ఇబ్బందులు తీర్చి గతంలో మనం ఎలా చేసామో 5 ఏళ్ళు మన ప్రజల్లో ఎలా ఉన్నామో, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గుర్తింపు ఉన్నది అందరికీ మనకు తెలుసు. ఈ రోజున కూడా మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తెలుసుకుని మళ్ళీ దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా మనందరం కూడా పనిచేయాలని. మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం. ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఈ రోజున మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఇంటికి ఏదైతే హామీ ఇచ్చామో తల్లికి వందనం, ఆ తల్లికి వందనాలు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించారు. అందులో భాగంగానే సూపర్ 6 మేము హామీ ఇచ్చాము, అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నామమ్మా. ఈ రోజున కుటుంబంలో 6 మంది పిల్లలుంటే 6 మందికి కూడా మేము 15,000 చొప్పున వేసాం. 5గురు ఉంటే 5 మంది పిల్లలుంటే 5 మంది పిల్లలకి వేసాం. 4 పిల్లలుంటే 4 పిల్లలకి వేసాం. 3 పిల్లలుంటే 3 పిల్లలకి వేసాం. 2 పిల్లలుంటే 2 పిల్లలకి వేసాం. ఒక్కరుంటే ఒక్క బిడ్డకు కూడా వేసాం. ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మేము తల్లికి వందనం ఇస్తామనేసి హామీ ఇచ్చాం సూపర్ 6లో. అలాగే వేయటం జరిగింది. మీరందరూ కూడా దీవించడానికి కూడా మీ హృదయాల్లో కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. వీరాసరం గ్రామంలో సుపరిపాలనలో తొలిగా అడుగనే కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతాలక్ష్మి గారు మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అర్హులైన వారు అందరికీ అందుతున్నాయా, ఎవరికైనా అందకపోతే వారి యొక్క పేర్లు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మైటీడీపీలో యాప్లో కూడా అన్నీ కూడా ఫార్వర్డ్ చేసి ఈ సమస్యను కూడా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు గత 5 సంవత్సరాలను డిఎస్సి ఒక్కసారి కూడా నిర్వహించలేదు. అది చంద్రబాబు నాయుడు గారు రాగానే నిర్వహిస్తానని హామీ ఇచ్చి తొలి సంతకం దాని మీదే చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అది ఎన్నో విమర్శలకు తావిచ్చింది. అలాగే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో అది ప్రధాన ప్రచారాస్త్రం కూడా అయింది. మరి దాన్ని కూడా రద్దు చేస్తామని తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లోనే దాన్ని రద్దు చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే పేదలకి 5 రూపాయలకి టిఫిన్లు భోజనాలు పెడుతున్న అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసివేస్తే చంద్రబాబు నాయుడు గారు రాగానే వాటిని పునరుద్ధరించడమే కాకుండా వాటి సంఖ్యను కూడా పెంచడం జరిగింది. రైతులు ధాన్యం పండించిన తర్వాత కొనుగోలు చేసినటువంటి 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి వారి యొక్క నగదును జమ చేయటం కానీ, దాంతోపాటు అనేక రకాలైనటువంటి 90% తోటి డ్రిప్ ఇరిగేషన్ కానీ, 80% తోటి డ్రోన్స్ కానీ, ఇవన్నీ సబ్సిడీల మీద పరికరాలు ఇవ్వటం కానీ రైతుల కోసం కానీ, మరో పక్కన శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం కానీ ఈ రోజున దాదాపు 206 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే మరి పేదవాడికి భోజనం పెట్టడం కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు వేసినటువంటి డబ్బుల్ని జత చేసి అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాల్లో కూడా ఈ యొక్క ఇస్తానన్నటువంటి డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరింతగా ఆస్వాదించి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఈరవాసం మండలం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామం చేర్చడం జరుగుతుంది. అలాగే ఈ ఈరవాసం గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ బాగోగుల్ని తెలుసుకోవడం జరిగింది. ప్రతి వారు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా పడుతున్నాయని తెలియజేశాం. అలాగే ఆగస్టులో ఫ్రీ బస్ కూడా ఇస్తామని మేము తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డిబివి స్వామి సమావేశం. నియోజకవర్గంలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి అనగాని రీసర్వేపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని స్పష్టం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పీఎం లంకలో వ్యక్తిగత కార్యదర్శి అనిరుద్ పర్యటన. సముద్ర కోత ప్రాంతంలో చేపట్టిన గోడ నిర్మాణ పనులు పరిశీలన. సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సమీక్ష. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.